ఇవాళ మనం చందమామ కథల నుండి మోటార్ కార్ల తమాషా గురించి చూద్దాం. పాపాయిలు, ఈ చిత్రంలో 2 మోటార్ కార్లున్నాయి. అవునా? అవి ఒకదానికొకటి ఎదురెదురుగా వస్తున్నాయి. అయితే రెండూ కొంపతీసి ఢీకొంటాయేమోనని కదా మీ భయం? భయపడవద్దు. నేను చెప్పినట్టుగా చేస్తే సరి. చూడండి. 2 కార్ల వైపు మెల్లగా నిదానంగా చూస్తూ మీ దృష్టిని ముక్కుకు సూటిగా తీసుకురావాలి. అంతే. ఏది చూద్దాం ఇప్పుడు. 2 కార్లు దేనికది జాగ్రత్తగా తప్పుకొని పోతున్నాయా లేదా? మరి ఇంకొక చిత్రాన్ని చూడండి. ఇది ఒక అడవి పంది. దీనికి 2 పొడవైన దంతాలు ఉంటవి. అవి వంపు తిరిగి తలవైపు పెరుగుతవి. దుంపలను, తుంగకాయలను తవ్వి తింటుంది కనుక దంతాలు అరిగిపోతూ ఉంటాయి. ఒకవేళ అవి అలా అరగకుంటే పెరిగి పుర్రె లోపలికి చొచ్చుకుపోయి దాని మరణానికి కూడా కారణం కావచ్చు. మరి నీలి తిమింగలం గురించి తెలుసుకుందాం మళ్ళా. ఇది నీలి తిమింగలం. ప్రపంచంలో తిమింగలాల్లో కల్లా బ్రహ్మాండమైన ఆకృతి కలది. పొడవు 100 అడుగులు. ఇది చేపజాతికి చెందినదనుకుంటారు చాలామంది. పొరపాటు. ఇది స్తన్యజీవి, అనగా పాలిచ్చి పెంచే జంతువు. దీని ఉనికి ఉత్తర అట్లాంటిక్ సముద్రం. మరి తెలుసుకున్నాం కదా కార్ల గురించి, అడవి పంది గురించి, తిమింగలం గురించి. ఇదండి వాటి పని విశేషాలు. మళ్ళీ ఇంకొక కొత్త సంచికలో కొత్త విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.